This morning, it is my desire that we should meditate a little on the most important, or I would call it as the greatest sin that all of us, quite often, we commit. ఈ ఉదయకాలము మనమందరం కూడా చాలా తరచుగా మన జీవితాల్లో చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పాపము గురించి ఈ ఉదయకాలం మనం ధ్యానించబోతున్నాం. I would like to say it is the number one sin. నేను చెప్పాలనుకుంటున్నాను, అది మన జీవితాల్లో మనం చేసేటువంటి నంబర్ 1 పాపము. అది all other sins that we commit, they flow from that sin. మనం చేసేటువంటి ఇతర పాపాలన్నీ కూడా ఆ ఒక్క పాపం నుండే వస్తాయి. Let us turn in 2 Timothy chapter 3. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. Chapter 3, we will read verses 1 and 2. మొదటి 2 వచనాలు చదువుకుందాం. But mark this, there will be terrible times in the last days. People will be lovers of themselves, lovers of money, boastful, proud, abusive, disobedient to their parents, ungrateful, unholy, and the list goes on. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అలా చెప్తూ ఈ లిస్ట్ ఇలా వెళ్తూ ఉంటుంది. If you go through that passage, ఆ వాక్య భాగంలో నుంచి మనం చూస్తా ఉంటే you will find 20 sins mentioned as the sins of the last days. ఈ వాక్య భాగంలో మనం చూస్తే గనక ఈ అంత్య దినాల్లో జరిగేటువంటి పాపాలలో 20 పాపాల జాబితా మనం చూస్తాం. And that entire list of 20 is headed by one sin. ఈ 20 పాపాల జాబితా కూడా మొత్తానికి ఒక హెడ్డింగ్, ఒక పాపం హెడ్డింగ్ గా ఉంటా ఉంది. The list begins with what sin? Number 1. మొట్టమొదటి All of you tell me, what is that? Lovers of themselves. స్వార్థ ప్రియులు. Selfishness, self. That is the biggest sin. స్వార్థం అనేది అతి పెద్ద పాపం. If you want to grow towards perfection in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో పరిపక్వతలోనికి మనం ఎదగాలంటే this is the area in which you should be very, very, very careful. మనం పరిపూర్ణత సాధించాలంటే మన ఆత్మీయ జీవితాల్లో మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఏరియా ఏంటంటే ఈ స్వార్థం అనేటువంటిది. Every day you will have to battle with this problem. ఈ సమస్యతోటి మనం ప్రతి దినం కూడా పోరాటం చేయాలి. Satan is always attacking every believer in this area of selfishness. ఈ స్వార్థం అనేటువంటి విషయంలో ప్రతి విశ్వాసిని సాతాను ప్రతి దినము ఎదుర్కొంటూనే ఉంటుంది. Day by day a believer must be moving from selfishness to unselfishness. ఈ విశ్వాసి ప్రతి దినము కూడా తన దైనందిన జీవితంలో ఈ స్వార్థం అనేటువంటి దానిలో నుంచి స్వార్థరహితమైనటువంటి జీవితంలోకి ప్రవేశించాలి. Each one of us must ask ourselves, to what extent or what percentage of my selfishness I have cast it away. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి, నా జీవితంలో నేను వ్యక్తిగతంగా ఈ స్వార్థాన్ని ఎంతవరకు వదిలించుకుంటున్నాను అని. Every day we must pray to the Lord, tell the Lord, please make me more and more unselfish. ప్రతిదినం కూడా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను ప్రతిదినము నిస్వార్థపరుడుగా చెయ్యి అని. Do you remember the 3 temptations that the Lord had to face soon after he was baptized?
మన ప్రభు బాప్తిసం పొందిన తర్వాత తక్షణమే ఆయన ఎదుర్కొన్నటువంటి 3 శోధనల గురించి మనకు గుర్తుంది కదా. Just let us look at them very briefly once more. మరొకసారి వాటిని గురించి చాలా క్లుప్తంగా చూద్దాం. Because they are all related to what is called the sin of selfishness. ఎందుకంటే అవన్నీ కూడా 3 శోధనలు కూడా ఈ స్వార్థం అనేటువంటి పాపానికి సంబంధించినవి. In the book of Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం, let us look at verses 1 to 3. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. Then Jesus was led by the Spirit into the desert to be tempted by the devil. After fasting 40 days and 40 nights, he was hungry. The tempter came to him and said, "If you are the Son of God, tell these stones to become bread." అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. What is the thought that you get connected with the selfishness in this temptation? ఈ స్వార్థం అనేటువంటి విషయానికి ఈ శోధనలకు మధ్య ఉన్న సంబంధం దేని గురించి Devil మాట్లాడుతుంది? is telling the Lord, "Lord, you are hungry." ఈ అపవాది చెప్తున్నాడు ప్రభుతోటి, ప్రభువాన్ని ఆకలిగొని ఉన్నావు. And it was a fact that the Lord was really tired and he was hungry. ప్రభువు ఆకలి కొనున్నాడు, అలసిపోయి ఉన్నాడు అనేది నిజంగా వాస్తవమే. అది He certainly needed some food to eat. ఆయన తినడానికి తప్పనిసరిగా కొంత ఆహారం కావాలి. At that moment the Satan comes to him and says, ఆ సమయంలో సాతాను ప్రభు దగ్గరకు వచ్చి మాటలు చెప్తా ఉన్నాడు. "If you are the Son of God, నీవు ఒకవేళ దేవుని కుమారుడు అయితే tell these stones to become bread." ఈ రాళ్లతో చెప్పు ఆహారం కావాలని. And then after making them bread, what he should do? ఆహారం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? Satan is telling the Lord, "You convert the stones into bread and you eat sufficiently." సాతాను ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, సమృద్ధిగా తిను అని చెప్తున్నాడు. You have the power with you. నీకు వాటిని ఆ రాళ్లను రొట్టెలుగా చేయగలిగిన శక్తి నీకుంది. You are the Son of God. That's what you are telling. నీవు చెప్తున్నావు కదా, చెప్పుకుంటున్నావు కదా నువ్వు దేవుని కుమారుడు అని. So you have the power. కాబట్టి నీకు ఆ శక్తి ఉంది. Why don't you use this power to convert the stones into bread and eat and satisfy yourself? కాబట్టి నీవు దేవుని కుమారుడు చెప్పుకుంటున్నావు కాబట్టి నీకున్నటువంటి ఆ శక్తిని ఉపయోగించుకొని ఈ రాళ్లను రొట్టెగా చేసుకొని నీ యొక్క స్వార్థాన్ని, నీ ఆకలిని తీర్చుకో అని చెప్తున్నాడు. Use this power to satisfy yourself. నీ స్వార్థాన్ని తీర్చుకోవడం కోసం నీ యొక్క శక్తిని ఉపయోగించుకో. What do you find the Lord Jesus doing in the ministry of 3.5 years? ఆ 3.5 సంవత్సరంలో మన ప్రభు అయిన యేసు ఏం చేశాడో మనం On one occasion the Lord used that power to feed 5,000 people. ఒక సందర్భంలో ఆ శక్తిని ఉపయోగించి 5,000 మందికి ఆహారం పెట్టాడు. On another occasion the Lord used the same power to feed 4,000 people. మరొక సందర్భంలో 4,000 మందికి ఆ శక్తిని ఉపయోగించి ఆహారం పెట్టాడు. But when he was hungry, అయితే ఆయనకు ఆకలిసినప్పుడు he refused to use that power to satisfy his desire. తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి, తనకున్నటువంటి ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి ప్రభు తిరస్కరించాడు. Satan is touching that area. Serve yourself. సాతాను ఆ విషయాన్నే పట్టుకుంటూ ఉన్నాడు, నీకు నీవే సేవ చేసుకో అని. The first temptation can be summed up in these words: serve yourself. కాబట్టి మొదటి శోధనను మనం ఈ మాటల్లో చెప్పుకోవచ్చు, నీకు నీవే సేవ చేసుకో అని. You know, when you walk into certain canteens and certain hotels, you will find the board self-service. మనం కొన్ని హోటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు చూస్తాం కదా, సెల్ఫ్ సర్వీస్ అనేటువంటిది ఉంటుంది. I always remember the first temptation of the Satan. కాబట్టి అది చూసినప్పుడల్లా నేను ఈ మొదటి శోధన గుర్తు చేసుకుంటాను. Satan was telling the Lord, serve yourself. సాతాను చెప్తున్నాడు ప్రభుతోటి, నీకు నీవే సేవ చేసుకోయా, You can do that. నువ్వు చేయగలవు ఆ పని, You have got the power. నీకు ఆ శక్తి ఉంది, Why don't you do that? ఎందుకు చేయకూడదు నువ్వు ఆ And the పని? Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, it is written that man shall not live by bread alone,
but by every word that proceedeth from the mouth of God. అప్పుడు ప్రభువు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడని ప్రభువు చెప్పాడు. And Satan did not know what to say. అప్పుడు సాతానుకి ఇంకా మాటలు లేవు. You know why? The Lord was quoting the word of God. ఎందుకంటే ప్రభువు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. By quoting the word of God, the Lord defeated Satan. దేవుని వాక్యాన్ని అక్కడ ఉటంకించడం ద్వారా దేవుడు ప్రభువు సాతాన్ని ఓడించాడు. Now the Satan takes the Lord to another place. ఇప్పుడు సాతాను ప్రభువును మరొక స్థలానికి To తీసుకెళ్తున్నాడు. the holy city in verse 5 and 6. 5వ వచనంలో ఆ పరిశుద్ధ పట్టణం దగ్గర తీసుకెళ్తున్నాడు. He had him stand on the highest point of the temple. ఆ దేవాలయ శిఖరం మీద ఆయన నిలబెట్టాడు. And then he says, if you are the Son of God, he said, throw yourself down, for it is written, he will command his angels concerning you, and they will lift you up in their hands, so that you will not strike your foot against a stone. అప్పుడు దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. Have you ever really meditated on this second temptation? ఈ రెండవ శోధన గురించి మీరు ఎప్పుడైనా ధ్యానించారా? Or you get some beautiful thoughts from that. ఈ దీని నుంచి కొన్ని మంచి తలంపులు మనకు వస్తాయి. What's the thought? ఏమిటది? What's the first thought? మొట్టమొదటి తలంపు ఏమిటి? Satan has got a good knowledge of the word of God. ఈ సాతానుకి దేవుని వాక్యం గురించినటువంటి మంచి జ్ఞానం ఉంది. By putting the Lord to the second temptation, Satan himself is quoting the word of God. ప్రభుని ఈ రెండవ శోధన గురి చేయడం ద్వారా తనకు తానే సాతానే దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు అక్కడ. Why? ఎందుకు? Because Satan knows when he put him to the first temptation, the Lord defeated him by quoting the word of God. So Satan thought, why not I quote the word of God itself and put the Lord to silence? కాబట్టి సాతాను మొట్టమొదటి శోధించినప్పుడు ప్రభు ఏం చేశాడంటే దేవుని వాక్యం చెప్పి దాన్ని ఓడించాడు. అయితే అప్పుడు అనుకుంది, నేను కూడా ఎందుకు ఈ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఆయన మరలా చేస్తాను. What is the second temptation? రెండవ శోధన ఏమిటి? You jump from this high point. నీవు దేవుని కుమారుడు అయితే దీని నుంచి దుముకు. Nothing is going to happen to you. నీకేం జరగదు. You have the power to save yourself. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు శక్తి ఉంది. You have the power to serve yourself. నీకు నీవు సేవ చేసుకునే శక్తి నీకుంది. And now the second temptation says, you have the power to save yourself. నిన్ను నీవు కాపాడుకునే శక్తి కూడా నీకుంది అని చెప్తున్నాడు రెండవ శోధన. It is written. అది రాయబడి ఉంది. And the Satan is quoting in verbatim that word of God. దేవుని వాక్యాన్ని మాటలతోటి చెప్తా ఉన్నాడు. It is written. అది రాయబడి ఉన్నది. Serve yourself and save yourself. నీకు నీవే సేవ చేసుకో, నిన్ను నీవు కాపాడుకో. What did the Lord say? ప్రభు ఏం చెప్పాడు? How did the Lord defeat Satan? ఈ సాతాను ప్రభు ఎలా ఓడించాడు? Jesus answered him, it is also written, do not put the Lord your God to the test. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడదని ఉన్నదని వారితో చెప్పెను. What is the most important thing to be noted here in ఇక్కడ the answer given by our Lord Jesus Christ? మన ప్రభు యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానంలో గుర్తించవలసిన ఒక విషయం ఏంటి? Satan is quoting the word of God. It is written. Oh Lord, it is written. ప్రభువాది ఇలాగ రాయబడి ఉన్నదని సాతాను కూడా చెప్తూ ఉన్నాడు. So you can easily save yourself. కాబట్టి నిన్ను నీవు తేలిగ్గా కాపాడుకోగలవు. How did the Lord counter the argument of Satan? ఈ సాతాను యొక్క వాదనను ప్రభు ఎలా ఎదుర్కొన్నాడు? Look at the sentence, how it begins. What the Lord Jesus said. ప్రభు అని యేసు చెప్పిన వాక్యం ఎలా మొదలైందో చూడండి. It says, you must know that it is also written. మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. In some Bibles, it is written again.
మరొకసారి రాయబడి ఉన్నదని కొన్ని It is also written elsewhere. ఇంకొక చోట కూడా ఇలాగ రాయబడి ఉంది. Satan, you are quoting the word of God, okay? సాతాను, నువ్వు దేవుని వాక్యం చెప్తున్నావు, మంచిదే. But do you know that it is also written in another place like this? నీకు తెలుసా ఇంకొక చోట ఈ విధంగా కూడా రాయబడి ఉన్నదని? You do not know that. నీకు అది తెలియదు. You have knowledge నీకు జ్ఞానం ఉంది of the word of God. దేవుని వాక్యాన్ని గురించిన But your జ్ఞానం knowledge is very limited. నీ జ్ఞానం అయితే పరిమితమైంది. Your understanding of the word of God is shallow. నీకు దేవుని నా వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానము చాలా తక్కువైనది. It is written in another place. ఇంకొక చోట ఇలా రాయబడి ఉంది. You do not know that. అది నీకు తెలియదు. What is written there? అక్కడ ఏం రాయబడి ఉన్నది? You shall not put the Lord your God to the test. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. So the Lord defeated the temptation. ప్రభు ఆ శోధనను కూడా సాతానుని ఓడించాడు. Satan was saying, save yourself. నిన్ను నీవు రక్షించుకో. And now we move to the third temptation. మూడవ శోధనను చూస్తాం. Again in verse 8 onwards, again the devil took him to a very high mountain and showed him all the kingdoms of the world and their splendor. All this I will give you, he said, if you will bow down and worship me. 3:8 మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చిదనని ఆయనతో చెప్పగా. What exactly is this temptation? How do you term it? ఈ శోధనను మనం ఏ విధంగా చెప్పగలం? What is this temptation? ఏమిటి ఈ శోధన? This temptation is beginning with something. ఈ శోధన ఒక విషయంతో ప్రారంభమవుతుంది. Satan is showing the Lord. ఈ సాతానుడు ప్రభువుకు ఒక విషయం చూపిస్తా ఉన్నాడు. He said, Lord, look at this, look at that, look at that. All these kingdoms. ప్రభువా ఇది చూడు, అటు చూడు, ఇటు చూడు, ఈ రాజ్యాలన్నింటినీ చూడు అని చెప్తున్నాడు. Look at that. అదంతా చూడు. All this I will give you. ఇదంతా కూడా నేను నీకు ఇస్తాను. If you bow down and worship me. నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల. I am very happy about what all I am showing you. నేను నీకు చూపించేదానంతటిని బట్టి నేను చాలా I am సంతోషంగా very ఉన్నాను. proud about all this. నేను దాని గురించి గర్విస్తున్నాను కూడా. Why don't you feel like that? నువ్వు కూడా ఎందుకు అలా భావించకూడదు? You take all these things and you show yourself. నువ్వు ఇవన్నీ తీసుకొని నిన్ను నువ్వు చూపించుకో. Take them. తీసుకో. Bow down to me. నాకు సాగిలపడు. And then you can show yourself to everybody what kind of God, what power and authority you enjoy. నువ్వు ఎలాంటి దేవుడో, నీకెంత శక్తి ఉందో, నీకు ఎంత బలవంతుడో లోకానికి చూపించుకో. So this temptation can be termed as show yourself. కాబట్టి ఈ శోధనను మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. నిన్ను నీవు కనపరుచుకో. Serve yourself. నిన్ను నీవు సేవించుకో. Save yourself. నిన్ను నీవు కాపాడుకో. And show yourself. నిన్ను నువ్వు చూపించుకో. All the three temptations are aimed at promoting what is called selfishness. ఈ 3 శోధనలు కూడా ఒకే విషయం వైపుకి చెప్తా ఉన్నాయి. నిన్ను నీవు నీ స్వార్థాన్ని చూపించుకో అని. And the Lord, by God's grace, He defeated Satan. దేవుని కృప వలన ప్రభు ఈ సాతాన్ని ఓడించాడు. From that time onwards until today, ఆ సమయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా in all these 3 areas, ఈ 3 విషయాల్లో Satan is vigorously attacking you and me. సాతానుడు నిన్ను నన్ను ఎంతో తీవ్రంగా తీక్షణంగా దాడి చేస్తానే ఉన్నాడు. Unconsciously, మనకు తెలియకుండానే most of us మనలో చాలా మంది are serving ourselves. మనల్ని మనమే సేవ చేసుకుంటూ ఉన్నాం. We are saving ourselves. మనల్ని మనం కాపాడుకుంటున్నాం. We are showing ourselves. మనల్ని మనం చూపించుకుంటున్నాం లోకానికి. That is the greatest danger today in the believer's life. ఒక విశ్వాస జీవితంలో ఈ దినాన ఉన్నటువంటి గొప్ప ప్రమాదం అదే. And the Lord says through His Holy Spirit in 2 Timothy, that is the number 1 sin in the last days.
దేవుడు Selfishness. పరిశుద్ధాత్మ ద్వారా చూపిస్తా ఉన్నాడు. అంత్య దినాల్లో ఇది జరగబోతా ఉంది. మొట్టమొదటి ఏకైక ఒకే పాపము, అదే స్వార్థము. సువార్త 7వ అధ్యాయంలో There is another occasion where the Lord was tempted in this area of self. మన ప్రభు అయిన యేసు ఈ యొక్క స్వార్థం అనేటువంటి విషయంలో శోధింపబడినటువంటి మరొక సందర్భం ఇక్కడ చూస్తాం. Chapter 7 verse 4. 7వ వచనం 7వ అధ్యాయం 4వ వచనం. బహిరంగమున అంగీకరింపబడ కోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమును కనపరుచుకొనుమని చెప్పిరి. Verse 4. No one who wants to become a public figure acts in secret. Since you are doing these things, show yourself to the world. For even his own brothers did not believe in him. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. Show yourself. His own blood relatives are telling the Lord Jesus Christ. ప్రభువైన యేసు వారికి తన సొంత రక్త సంబంధికులు ఈ మాట చెప్తున్నారు. Now that is what many of our relatives tell us. In fact, the heart's desire of every mother and every father regarding their children is that there should be more showing off. కాబట్టి మన రక్త సంబంధికులు, మన బంధువుల్లో ప్రత్యేకంగా తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రికి కూడా ఉన్నటువంటి ఆశ ఏంటంటే తన బిడ్డలు లోకానికి చూపించుకోవాలి వాళ్ళని. People must appreciate looking at them. ప్రజలు వాళ్ళ బిడ్డలను చూసి అభినందించాలనుకుంటారు. Their appearance, their talents, their gifts. వాళ్ళ కనపడే విధానం గాని, వాళ్ళకున్న తలాంతులు, వాళ్ళకున్న వరాలను చూసి there must be big publicity for that. వాళ్ళకి చాలా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనుకుంటారు. And as the people begin to praise them, the parents get excited and elevated. ప్రజలంతా కూడా వాళ్ళ బిడ్డలను అభినందిస్తూ ఉంటే వాళ్ళెంతో పైకి ఎదిగినట్టుగా చూస్తారు. Show yourself. నిన్ను నీవు కనపరుచుకో. Unconsciously we parents make that effort. మనకు తెలియకుండానే తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి పనులు చేస్తాం. And we are very happy about that. ఆ విధంగా చేయడంలో చాలా సంతోషం కూడా ఉంటుంది మనకి. Look at what the crowd said to Lord Jesus Christ when he was on the cross. In the Gospel of Luke chapter 23. Gospel of Luke chapter 23. లూకా సువార్త 7వ అధ్యాయం 36 and 37 verses. 36, 37 వచనం. The soldiers also came up and mocked him. They offered him wine, vinegar, and they said, "If you are the king of the Jews, save yourself." లూకా సువార్త 23:36 నుంచి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చెరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. Save yourself. నిన్ను నీవే రక్షించుకో. The soldiers and the public, the crowd are telling. సైనికులు, ఆ ప్రజలు, వాళ్ళ అక్కడున్న జన సమూహం అంతా చెప్తున్నారు. The relatives are saying, show yourself. బంధువులు అంటున్నారు, నిన్ను చూపించుకో. Satan is saying, serve yourself and save yourself. సాతాను అంటున్నాడు, నిన్ను నువ్వు చూపించుకో, నిన్ను నువ్వు సేవ చేసుకో, నిన్ను కాపాడుకో అని. Everywhere the temptation is self. ఎక్కడ చూసినా గానీ ఈ శోధన ఏమిటంటే స్వార్థమే. And that is the deadliest of the sins. అదే పాపాలన్నిటిలో కల్లా భయంకరమైన పాపం. Beware of the sin of selfishness. ఈ స్వార్థం అనేటువంటి పాపం గురించి జాగ్రత్త సుమా. Every mother, every father must make conscious efforts, serious efforts to bring up their children in unselfishness. కాబట్టి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఎంతో జాగ్రత్తగా చేయవలసినటువంటి పని ఏంటంటే తమ బిడ్డల్ని ఈ నిస్వార్థమైనటువంటి జీవితంలో పెంచడం. I want you to look at the book of Esther. ఎస్తేరు గ్రంథం చూద్దాం. There's a great lesson that we need to learn from that. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది. Chapter 1. Esther chapter 1. ఎస్తేరు 1వ అధ్యాయం
We will read verse 4. We will 4వ read వచనం చదువుకుందాం. verse 4. For a full 180 days he displayed the vast wealth of his kingdom and the splendor and glory of his majesty. అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. For how many days he showed ఎన్ని రోజులు his చూపించుకున్నాడంట? glory, his splendor, all the beauty of the kingdom, all the best things in his palace he exhibited, and the exhibition lasted for 180 days. తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మహిమ, తన యొక్క అతిశయం అన్ని కూడా దాదాపుగా 180 రోజులు చూపించుకున్నాడు. What does it speak of, my friends? స్నేహితులారా, ఇది దేని గురించి చెప్తా ఉంది? The king was so much interested in showing himself. ఈ రాజు తనను గురించి తాను చూపించుకోవడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. Not for one day, ఒక్కరోజు కాదు, but for 180 days. 180 రోజులు. No, after 180 days, ఆ తర్వాత 180 రోజుల తర్వాత what did this man do? ఏం చేశాడు ఈయన? Look at what is written there. అక్కడ ఏమి రాయబడిందో చూద్దాం. Verse 5, when these days were over, the king gave a banquet. For how many days the banquet lasted? How many days? ఎన్ని దినాలు? గట్టిగా చెప్పండి. 7 days. Have you come across in your lifetime anybody giving a banquet for 7 days? Either in India or in the world anywhere? ప్రపంచంలో ఎక్కడైనా కానీ 7 దినాలు మరి ఈ యొక్క సంబరం చేసుకున్నటువంటి వ్యక్తిని చూసారా మీరు? He went on feeding the people from the smallest to the greatest. ఆ కోటలో ఉన్నటువంటి అల్పులేమి ఘనులేమి వాళ్ళందరినీ కూడా 7 దినాలు పోషించాడు. What is it that the king was doing in and through these activities? ఈ పని చేయడం ద్వారా ఈ రాజు చేస్తున్నది ఏమిటి? He was showing his pomp, his splendor, his wealth. తనకున్నటువంటి ఘనత మొత్తం, తన మామూలు మాటలో చెప్పాలంటే తన బడాయంతా చూపించుకుంటున్నాడు అన్నమాట ఈ రాజు. Now that is the weakness of all of us. మనలో ఉన్నటువంటి బలహీనత అదే. Beware of hosting such banquets to the people. You must be very careful about that. ఇలాంటి విందులు చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. In fact, I tell everybody, be careful. Never be lavish and luxurious in extending any dinner or any lunch to anybody. Be within the limits. ఈ మీరు లంచ్ గాని డిన్నర్ గాని ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎంతో సమృద్ధిగా, ఎంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Imagine for 7 days he gave a banquet. ఈ 7 దినాలు ఎలా ఇచ్చాడో అని నేను For 180 days he exhibited his wealth. తనకున్నటువంటి సంపదను 180 దినాలు చూపించుకున్నాడంట. He was a proud man. చాలా గర్విష్ఠుడు. Proud of his possessions. తనకున్నటువంటి వాటి విషయమై గర్వంతో ఉన్నాడు. Proud of his position. తనకున్న సంపద విషయమై గర్వంతో ఉన్నాడు. He wanted to show himself. తనను తాను చూపించుకోవాలనుకున్నాడు. Now that is the problem. That is the weakness. అదే సమస్య, అదే బలహీనత. We need to learn a great lesson from this. దీని నుంచి మనం చాలా గొప్ప పాఠం నేర్చుకోవాలి. Everywhere in our life, మన జీవితాల్లో ఎక్కడ చూసినా గానీ Satan is knocking at us. సాతానుడు మన వైపు చూసి తడుతూ ఉన్నాడు. In these 3 vital areas, ఈ ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలలో serve yourself, నిన్ను నీవు సేవించుకో, show yourself, నిన్ను నీవు కనపరుచుకో, and then save yourself. నిన్ను నీవు కాపాడుకో. I am reminded of one great man of God. He served for a very long time in Africa. ఆఫ్రికా దేశంలో చాలా ఎక్కువ దినాలు ప్రభు సేవ చేసినటువంటి ఒక దైవజనుడి గురించి నేను జ్ఞాపకం చేసుకుంటాను. God gave him a call. దేవుడు తనకు ఒక పిలుపునిచ్చాడు. Especially to work among the lepers.
ప్రత్యేకంగా ఈ కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య పనిచేయాలన్నటువంటి పిలుపు అతనికిచ్చాడు. He went and he started working there. ఆయన అక్కడికి వెళ్లి అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాడు. He was calling them for worship service also. ఆ యొక్క కుష్ఠరోగుల్ని ఆరాధనకు కూడా వాళ్ళను ఆహ్వానిస్తా ఉన్నాడు. He stayed there for over 20 long years. దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం అక్కడ నివసించాడు ఆయన. Although he was giving them some kind of medical help, వారికి కొంత వైద్య సదుపాయాలు ఇచ్చాడు ఆయన. the people were not very open-hearted as they were relating themselves with him. అయితే ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఆయనతో కలిసిపోవడానికి సంకోచిస్తూనే ఉన్నారు. Several times he got the temptation. అనేక సార్లు ఆయనకు ఒక విధమైన శోధన కలిగింది. Why should I serve these people? వీళ్ళని అసలు నేను ఎందుకు సేవ చేయాలి వీళ్ళకి అనుకున్నాడు. It is time that I serve myself. నాకు నేను సేవ చేసుకోవాలి అనుకునే ఆ సమయం వచ్చింది అనుకున్నాడు. I must get back. నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనుకున్నాడు. But the Lord was speaking to him. అయితే ప్రభువు ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడు. He stayed on. అక్కడే ఉన్నాడు. But on Sunday, అయితే ఆదివారం to that small worship place, very few people used to come. అక్కడ ఉన్నటువంటి ఆరాధనా స్థలానికి చాలా తక్కువ మంది He వచ్చేవారు. was discouraged very much. చాలా నిరుత్సాహపడిపోయాడు. And finally, he made up his mind to go away. చివరికి తన మనసులో దృఢం చేసుకున్నాడు. As he was to get into the ship, ఆ ఓడలోకి తను ఎక్కబోతా ఉన్నాడు. suddenly he looked at himself తన వైపు తాను చూసుకున్నాడు. in the mirror, అద్దంలో తన వైపు తాను చూసుకున్నాడు. and he noticed అప్పుడు ఒక విషయం గమనించాడు. that certain parts of his body, తన దేహంలో కొన్ని భాగాలు they were showing signs of leprosy. ఆ యొక్క తన దేహంలో కొన్ని భాగాల్లో ఈ కుష్టి వ్యాధి సోకినట్టుగా గమనించాడు. He knelt down and prayed. మోకరించి అక్కడే ప్రార్థన చేశాడు. Lord, I came to serve the lepers here, ప్రభువా, నేను ఇక్కడ కుష్ఠరోగులకి సేవ చేయడానికి వచ్చాను. and now I discovered you made me a leper. ప్రభువా, నేను ఇప్పుడు గమనించాను, నన్ను కూడా నువ్వు కుష్ఠరోగిని చేశావు. As a leper, I don't want to go to my country. నా దేశానికి నేను ఒక కుష్ఠరోగిగా వెళ్లాలనుకోవడం లేదు. నేను I want to serve them. వాళ్ళనే సేవ చేస్తాను నేను అనుకున్నాను. Maybe you don't want me to serve myself, live for myself anymore. I should live for them, and probably you want me to die for them. ఒకవేళ మీరు అనుకున్నారేమో, ప్రభువా నేను నా కోసం నేను జీవించకూడదని, అందుకని నేను వాళ్ళ కోసమే జీవిస్తాను, అక్కడే చనిపోతాను అని. So he went back. కాబట్టి తను తిరిగి వెళ్లిపోయాడు. The people were surprised. అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు ఆయన చూసి. You said you are going back to your country. నీ దేశానికి వెళ్లిపోతానని చెప్పావు కదయ్యా, You are again here. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నారు. He said, అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, look at me. నా వైపు చూడండి. He showed those spots. ఆ యొక్క భాగాలు చూపించాడు శరీరం. Those people saw and they fell on him, they hugged him and said, oh, you are part of us. అప్పుడు ఆ ప్రజలేమన్నారంటే ఆయన చూసి ఆయన మీద పడి, అయ్యా నువ్వు కూడా మాలో ఒకటి అయిపోయావు అన్నారు. Oh, they began to love him very much. చాలా మిక్కుటంగా ఆయన ప్రేమించడం మొదలు పెట్టారు. And on the very first Sunday, ఆ మొట్టమొదటి ఆదివారమే that house was packed like this. ఆ చిన్న ఇల్లు ఈ విధంగా మనకు వలె నిండిపోయింది. The news spread everywhere. అక్కడ వార్త అంతటా వ్యాపించింది. Our doctor has become a leper. మన డాక్టర్ గారు కూడా కుష్ఠరోగి అయిపోయాడు. The missionary has become a leper. మన మిషనరీ కుష్ఠరోగి అయ్యాడు. He is one with us now. ఆయన ఇప్పుడు మనలో ఒకడైపోయాడు. Let us go and listen to him. ఆయన ఏం చెప్తాడో ఇప్పుడు వెళ్లి విందాం. From that time onwards until his death, the church was packed to its capacity. ఆ దినం మొదలుకొని తన మరణం వరకు కూడా సంఘం పూర్తిగా నిండిపోయింది. Many people's lives were touched. అనేక మంది ప్రజల జీవితాలు తాకబడ్డాయి. While they were lepers, their souls were saved. వాళ్ళు ఆ విధంగా కుష్ఠరోగులుగా ఉండగానే వారి ఆత్మలు రక్షించబడ్డాయి. What is the reason? ఏంది కారణం ఏంటి? He refused to serve himself. తనకు తాను సేవ He refused to save himself. తనకు తాను జీవించడం కోసం తన కోసం జీవించడం కోసం ఆయన తిరస్కరించాడు. But he కాబట్టి decided to serve
those lepers. ఆ యొక్క కుష్ఠరోగులను సేవ చేయడం కోసం ఆయన He decided to save the souls of those lepers. ఆ కుష్ఠరోగుల ఆత్మను రక్షించడం కోసం నిర్ణయించుకున్నాడు. That should be the spirit of you and me. నీకు నాకు కూడా అలాంటి మనసే ఉండాలి. All of us must aim to move in that direction. ఆ యొక్క ఆ దిశగా మనమందరం కూడా పయనించాలి. On one occasion, one person came to the Lord Jesus and asked him this question. ఒక సందర్భంలో ఒక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగాడు. Remember, in the Gospel of మార్కు సువార్తలో chapter 12, 12వ అధ్యాయము look at verse 28. 28వ వచనం చూద్దాం. One of the teachers of the law came and heard them debating. Noticing that Jesus had given them a good answer, he asked him, of all the commandments, which is the most important? శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. Which is the greatest of the commandments? ఈ ఆజ్ఞలన్నిటిలో గొప్పదేదయా అని అడిగాడు. And you know the answer given by the Lord. ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో మీకు తెలుసు. The greatest commandment is to love God and to love people as you love yourself. ఈ గొప్ప ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన ప్రభువును నీ తోటి వారిని నిన్ను వలె ప్రేమించాలి అని. Love people as you love yourself. నిన్ను వలె నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో ఆ విధంగా ప్రజలను ప్రేమించాలి. One Sunday school teacher noticed one boy who was just entering into the teens. Look, after hearing so much from the Word of God, ఈ ఒక సండే స్కూల్ టీచరు ఒక పిల్లవాడిని యవనంలోకి అడుగు పెడుతున్నటువంటి ఒక పిల్లవాడిని గమనించింది. You are not understanding this important answer given by the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన జవాబు నీకు అర్థం కావట్లేదయా? I don't notice you developing this spirit of love towards the people. ఇతరుల పట్ల నీవు ఈ విధమైనటువంటి ప్రేమను నువ్వు చూపించడం నేను గమనించటం లేదు. When will you develop that spirit of love? అలాంటి ప్రేమతో కూడినటువంటి మనసు నువ్వు ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటావు? You know, that fellow answered, ఆ పిల్లవాడు ఇలా చెప్పాడు. Teacher, the Word of God says, టీచర్, దేవుని వాక్య విధంగా చెప్తుంది, love others as you love yourself. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులు కూడా అలా ప్రేమించమని చెప్తుంది. I am still yet to learn how to love myself. నన్ను నేను ప్రేమించుకోవడమే నేను ఇంకా నేర్చుకుంటున్నాను టీచర్. I am now still doing that. నేను ఇంకా చేస్తున్నాను అది. How can you ask me to love others now? ఇతరులు ప్రేమించమని ఎట్లా అడుగుతావమ్మా నన్ను? I must first love myself. నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్ అని. So that's what I am doing. అదే నేను చేస్తున్నాను ఇప్పుడు. That's the problem with many of us today. ఈ దినము మన సమస్య కూడా అలాంటిదే. We love ourselves very dearly. మనల్ని మనం చాలా ప్రేమించుకుంటాం. And we are least concerned about others. ఇతరుల గురించి మనం పట్టించుకోం. I always make this statement. నేను ఎల్లప్పుడూ ఈ వాక్యం చెప్తూ ఉంటాను. The greatest sin of a believer is breaking the greatest commandment. ఒక విశ్వాస యొక్క గొప్ప పాపం ఏంటంటే ఆ గొప్ప ఆజ్ఞను అతిక్రమించడమే. Greatest sin of a believer, ఒక విశ్వాస యొక్క గొప్ప పాపము, is breaking the greatest commandment. ఆ గొప్ప ఆజ్ఞను అతిక్రమించడం. Greatest commandment is love God and love people as you love yourself. ఆ గొప్ప ఆజ్ఞ ఏమిటంటే నీ ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. And when you are not doing that, నీవు అది చేయనప్పుడు you are guilty of the greatest sin. నీవు గొప్ప పాపం చేసినటువంటి వాడు అవుతావు. And many believers are guilty like that. అనేక మంది విశ్వాసులు ఆ పాప విషయంలో, You may not be robbing anybody. నువ్వు ఎవరి దగ్గర దొంగతనం You చేయలేదు. are not committing any adultery. ఏదైనా వ్యభిచార పాపం You are చేయలేదు. not speaking lies. అబద్ధాలు చెప్పడం లేదు. You are not committing violence and killing anybody. నువ్వెవరిని చంపడం లేదు, హింస చేయడం You లేదు. are honoring your parents all right. నీ తల్లిదండ్రులను గణపరుస్తున్నావు. You are observing the Lord's Day all right.
ప్రభు దినాన్ని గాను We చేస్తున్నాం. follow the commandments meticulously. ఇవన్నీ మనం చక్కగా చేస్తాం. But when you come to that, అయితే దాని దగ్గరకు వచ్చేసరికి the greatest of the commandments, అన్ని ఆజ్ఞల్లోకెల్లా గొప్ప ఆజ్ఞ దగ్గరకు వచ్చినప్పుడు we fail miserably. దారుణంగా ఓడిపోతాం మనం. We need to examine ourselves. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. What am I living for? దేనికోసం నేను జీవిస్తున్నాను? What am I living for? దేనికోసం నేను బ్రతుకుతున్నాను? To what extent until this point of time have I lived for myself? నా కోసం ఇంతవరకు, నా జీవితంలో ఇంతవరకు నా కోసమే నేను ఎంతవరకు జీవించాను? And to what extent have I lived for others? ఇతరుల కోసం నేను ఎంతవరకు జీవించాను? Self స్వార్థం or for others? ఇతరుల గురించి. Now that is a question that we should take with us, and every morning we should pause in the presence of the Lord, examine ourselves. ఈ ప్రశ్నను మనతో పాటు ఉంచుకొని ప్రతిదినం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ విషయంలో And we should constantly, regularly pray to the Lord, asking the Lord, please make me unselfish. ప్రతిదినం నిరంతరం కూడా మనం ప్రభు సన్నిధిలో గోజాడాలి, ప్రభువా నన్ను నిస్వార్థపరునిగా చేయని. The problem with King Hezekiah was very much showing himself. ఈ హిజ్కియా రాజు యొక్క విషయంలో కూడా సమస్య ఏమిటంటే ఈ తనను తాను చూపించుకోవడమే. When the representatives from Babylon came, బబులోను నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చినప్పుడు in Isaiah chapter 39, యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో oh, you find this king showing himself. ఈ రాజు తనను తాను చూపించుకోవడం మనం చూస్తాం. And the prophet of God said, what did they see in your palace? ఈ దేవుని ప్రవక్త అక్కడికి వచ్చి నీ భవనంలో, నీ రాజభవనంలో ఏం చూశారు వాళ్ళు? And the king is very shamelessly saying, there is nothing among my treasures that I did not show them. In verse 4. 4వ వచనంలో ఈ రాజు తను సిగ్గు లేకుండా చెప్తూ ఉన్నాడు, నీ ఇంట వారేమి చూచిరని అతడు హిజ్కియా అడగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అని చెప్తున్నాడు. Did they ask this man, please show us what you have? వాళ్ళు ఏమన్నా అడిగారాయా మీ ఇంట్లో ఏమున్నాయో అన్ని They never asked him at all. ఎప్పుడు అడగలేదు వాళ్ళు అసలు. Without their asking, the king took them to every room of his palace and he exhibited his pomp and his wealth. ఈ వాళ్ళు ఏమి అడగకుండానే ఈ రాజుగారు తన భవనంలో అన్ని తీసుకెళ్లి అక్కడ తనకున్నదంతా చూపించుకుంటా ఉన్నాడు. And do you know what the Lord said through the prophet? అయితే ప్రభు ఆ యొక్క ప్రవక్త ద్వారా ఏం చెప్పాడో What did the Lord say? ప్రభు ఏం చెప్పాడు? All these things of which you are so proud of and you are showing off, the time will come when the Lord will take it away. నువ్వు ఇప్పుడు గర్వంగా నువ్వు చూపించుకుంటున్నటువంటి ఇదంతా కూడా ఒక దినాన ప్రభు తీసివేయబోతున్నాడు. The Lord may be telling us today, ప్రభు ఆ విషయం మనతో కూడా my చెప్తున్నాడేమో, son, my daughter, నా కుమారుడా, నా కుమారి, you are trying to show yourself in this area, in that area. ఈ విషయంలో, ఆ విషయంలో, ఫలానా విషయంలో నువ్వు చూపించుకుంటున్నావు. You are not humble. నీవు లోబడి జీవించడం లేదు. You are showing yourself. నీలో తగ్గింపు లేదు. You are proud about that. నీవు చాలా గర్విస్తున్న విషయంలో. I will strike in such a way, what you are proud of, it shall be taken away. నిన్ను నేను ఎలా పడతానంటే నువ్వు ఏ విషయంలో గర్విస్తున్నావో అది వెళ్లిపోతుంది నీ దగ్గర నుంచి. Learn to live for others. ఇతరుల కోసం జీవించడం నేర్చుకుందాం. Try to bury yourself. నీ స్వార్థాన్ని పూడ్చిపెట్టడం నేర్చుకుందాం. That is the mother sin from which all other sins are born. మిగతా పాపాలన్నిటికీ కూడా అది తల్లి లాంటిది. Learn to save others but not yourself. ఇతరులను కాపాడడం నేర్చుకోండి, నిన్ను కాదు. How best you can be a blessing to other people. ఇతరులకు ఎంతగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవో అంతగా ఉండు. There was one man, I can never forget him. నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. His name was Harper. హార్పర్ అనే ఆయన పేరు. He was in the great ship called Titanic. ఆయన గొప్ప ఈ ఓడ ఉంది కదా, టైటానిక్ అనేటువంటి నౌకలో ఉన్నాడు ఆయన. About 100 years back. దాదాపు 100 సంవత్సరాల క్రితం. That was considered as the world's
biggest ship ever made. ఈ టైటానిక్ అనేది ప్రపంచంలో చేయబడినటువంటి నౌకలన్నిటిలో కూడా చాలా పెద్దదే అని చెప్పబడుతుంది. It was also the most costliest ship. అది చాలా ఖరీదైన నౌక కూడా. On its maiden journey, the first journey, తన ఆ నౌక మొట్టమొదట తన యొక్క ప్రయాణంలో it met with an accident. ఒక ప్రమాదానికి గురైంది. It collided with a very big iceberg in the sea. ఆ సముద్రంలో ఒక మంచుగడ్డకు ఢీకొంది. And the ship cracked and it began to sink. ఆ నౌక పగిలిపోయి మునిగిపోవడం ప్రారంభించింది. The captain announced, probably in the next 2 to 3 hours time, the entire ship will sink and go to the bottom of the sea. ఆ నౌక కెప్టెన్ ఈ విషయం చెప్పాడు. ఇంకా దాదాపు 2-3 గంటల్లో ఈ మొత్తం నౌక అంతా కూడా ఈ సముద్రంలో మునిగిపోబోతుంది అని చెప్పాడు. At the time when that news was announced, ఆ వార్త చెప్పబడిన సమయంలో this man Harper was speaking to a young man in his room in the ship. ఈ హార్పర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క నౌకలో తన గదిలో ఒక యవనస్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. Well, he was telling him the gospel. ఆ వ్యక్తితోటి తను సువార్త పంచుకుంటూ ఉన్నాడు. He found out that that young man was not a born again man. ఆ విషయం గమనించాడు హార్పర్ ఈ యవనస్తుడు తిరిగి జన్మించిన వ్యక్తి కాదు అని. He was pleading with him ఆయనతో బతిమలాడుతూ ఉన్నాడు. that you must be born again. అయ్యా నువ్వు తిరిగి జన్మించాలి అని బతిమలాడుతూ ఉన్నాడు. That boy was very casual. ఆ పిల్లవాడు చాలా నిర్లక్ష్యంగా I have many things to enjoy in life. అయ్యా నా జీవితంలో నేను అనుభవించాల్సిన చాలా ఉన్నాయంటున్నాడు. I have a lot of time. నాకు ఇంకా చాలా సమయం ఉంది. In my last days I can make a decision for the Lord. నేను బాగా ముసలివాడిని అయినప్పుడు ఆ విషయం చేస్తాను గురించి Don't ask me all this now. ఇప్పుడు ఆ విషయం గురించి నాకు చెప్పొద్దండి. I want to enjoy my life. నా జీవితాన్ని నేను అనుభవించాలి. You know, that was the conversation going on. ఆ విధంగా సంభాషణ జరుగుతా ఉంది. And the captain announced the ship is going to sink. ఈ నౌక కెప్టెన్ చెప్పాడు ఈ నౌక కొద్ది క్షణాల్లో మునిగిపోబోతా ఉందని. So all the people were panicking. ప్రజలంతా కూడా భయకంపితులైపోయారు. There were nearly 2,000 people in the ship at the time. దాదాపుగా 2,000 మంది ఆ నౌకలో ఉన్నారు ఆ సమయంలో. They all knew that their end came. వాళ్ళందరికీ తెలుస్తా ఉంది వాళ్ళ అంతం సమీపించిందని. But there were a number of life jackets provided in the ship. అయితే వాళ్ళందరికీ కూడా నౌకలో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ జాకెట్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. Everyone was running and taking one. అందరూ పరిగెత్తున్నారు, ఒక్కొక్కళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఆ లైఫ్ జాకెట్స్. But at last there was only one. చివరికి ఒకటే ఒక లైఫ్ జాకెట్ మిగిలింది. Brother Harper took it. హార్పర్ గారు తీసుకున్నారు దాన్ని. He said, young man, take this. యవనస్తుడు చెప్పాడు, యవనస్తుడా ఇదిగో ఈ లైఫ్ జాకెట్ ఒకటే ఉంది, దీన్ని తీసుకో అని చెప్పాడు. Between both of us, మనిద్దరిలో I want you to wear it. నాకంటే కూడా నీవు తీసుకోవడం నాకు ఇష్టం అని చెప్పాడు. I want you to live. నీవు బ్రతకాలి. I will die. నేను చనిపోతాను. I know where I am going. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. My soul will go into the presence of the Lord. ప్రభు సన్నిధిలోకి నా ఆత్మ వెళ్ళిపోతుంది. But you, అయితే నీవు wear this jacket. ఈ జాకెట్ తీసుకో. You will be saving your life. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. And when you go to the shore, నీవు ఆ ఒడ్డుకు వెళ్ళినప్పుడు remember the Lord Jesus. ప్రభు అయిన యేసు అని జ్ఞాపకం చేసుకో. Remember his love that he had shown to me. నా పట్ల ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకో. And my love for you. నేను నీకు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకో. I am willing to die. నేను ఇప్పుడు చనిపోవడానికి ఇష్టపడుతున్నాను. Take this jacket and you live. దీన్ని తీసుకెళ్లి నువ్వు బ్రతుకు. But the young man was very much touched. అప్పుడు ఆ యవనస్తుడు చాలా గొప్పగా తాకపడ్డాడు. He took the jacket and he was saved. తీసుకున్నాడు, తాను రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. And in next couple of days that man was completely changed. మరికొన్ని దినాల్లో ఆ వ్యక్తి సంపూర్ణంగా మారిపోయాడు. He could never forget that incident of Harper. ఆ హార్పర్ గారు జరిగించినటువంటి ఆ సంఘటనను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేకపోయాడు. Instead of saving his life, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బదులు he saved my life. నా ప్రాణాన్ని ఆయన కాపాడాడు. He gave me that jacket. ఆ జాకెట్ నాకు ఇచ్చాడు. That was the turning point in his life.
ఆ యవనస్తుని జీవితంలో అదే మలుపు. Many times such moments happen in our life. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో ఆ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. Most testing times will arise. ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో The Lord will be testing us. ప్రభు మనల్ని శోధిస్తూ పరిశీలన చేస్తూ ఉంటాడు. What decisions you are going to make? ఆ సమయంలో ఆ సందర్భంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నావు? Are you willing to voluntarily accept defeat and death and humiliation for the sake of helping somebody? మరొకరిని ఇతరులకు సహాయపడటం కోసం నిన్ను నీవు ఆ మరణానికి సైతం అప్పగించుకోవడానికి నీవు ఇష్టపడతావా? Or are you all the time conscious of yourself? లేకపోతే ఎల్లప్పుడూ నిన్ను గురించి నీవే పట్టించుకుంటూ ఉంటావా? God has called you and me to lead a life of unselfishness. నిస్వార్థమైన జీవితం జీవించడం కోసం ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. All the days of our life మన జీవితం అంతా కూడా we ought to be living for others. ఇతరుల కోసమే జీవించబద్దులమై ఉన్నాం మనం. And it will be very good if you can make a prayer every day like this. ఈ విధమైనటువంటి ప్రార్థన నీవు ప్రతిదినం చేస్తే ఇంకా మంచిది. I have been making this prayer since 2-3 years very sincerely. గత 2-3 సంవత్సరాలుగా నేను ఈ ప్రార్థనను చాలా తీవ్రంగా చేస్తా ఉన్నాను. What is that prayer? ఏమిటా ప్రార్థన? Please hear me. దయచేసి వినండి. I tell the Lord, నేను ప్రభువుతో ఈ విధంగా చెప్తాను. Lord, you have blessed me sufficiently. ప్రభువా, నన్ను చాలినంతగా దీవించావు. I will not ask you to bless me anymore. ఇక మీదట ఇంకా నన్ను దీవించమని నేను ఇంకా అడగను నిన్ను. Don't give me any more blessing. ఇంకా ఏ ఆశీర్వాదం నాకు వద్దయ్యా. I am now 72 years. నేను ఇప్పుడు 72 సంవత్సరాలు నా I am వయసు. satisfied. నాకు చాలా తృప్తిగా ఉంది. You have blessed me enough. నన్ను చాలా చాలినంతగా దీవించావు. Now grant me this request. అయితే నా విన్నపం దీన్ని దయచేయి నాకు. Every day you make me a blessing to someone or the other. ఎవరో ఒకరికి ప్రతిదినం ఎవరో ఒకరికైనా గాని నన్ను ఒక దీవెనగా చేయి ప్రభువా. Every day ప్రతిదినం before the sun sets, సూర్యుడు అస్తమించే లోపు give me the joy నాకు ఆనందం దయచేయి. that you are using me to be a blessing to someone. ఎవరో ఒకరికి, కనీసం ఒకరికైనా In a small way or in a big way. ఏదో ఒక విధంగా, చిన్న విధంగా గాని పెద్ద విధంగా గాని ఎవరో ఒకరికి నన్ను దీవెనగా చేయి. That is my prayer. అదే నా ప్రార్థన. In the name of God I am telling you. దేవుని పేరట నేను ఈ మాట చెప్తున్నాను. That is my prayer. అదే నా ప్రార్థన. Till I take my last breath, that shall continue to be my prayer. నేను నా చివరి శ్వాస తీసుకునే వరకు కూడా అదే నా ప్రార్థనగా ఉంటుంది. Make my life a blessing. నా జీవితాన్ని ప్రభువా ఒక దీవెనకరంగా చేయి. May I not live even for a single day for myself. ఒక్క రోజు కూడా ప్రభువా నా కోసమే నేను జీవించకుండా ఉందునుగాక. May that be your prayer also. అదే ప్రార్థన నీవు కూడా చేసుకో. Let us kill this self and give a clean burial to this and begin to lead a total unselfish life. ఈ స్వార్థాన్ని చంపివేద్దాం, భూస్థాపన చేద్దాం, సంపూర్ణమైన నిస్వార్థమైన జీవితం జీవిద్దాం. I like this song in our hymn book 173. ఈ మన పాటల పుస్తకంలో 173వ పాట అంటే నాకు చాలా ఇష్టం. It says, make me a blessing to someone today. ఈ దినం ఎవరికైనా నన్ను ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా. We will close this worship service by singing this song. ఈ పాట పాడుకొని మన యొక్క ఆరాధనను ముగించుకుందాం. Get into the spirit and the meaning of the song. ఈ పాటలో ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని గమనించుదాం. 173. 173వ పాట. 173. 173. Out in the highways and byways of life, many are weary and strong. Carry the sunshine where darkness is bright, making the sorrowing glad. Make me a blessing.
love is bound to forgive. Others will trust in if only you grew through every moment you live. Make me a blessing. Make me a blessing of my life. May Jesus come. Make me a blessing, oh Savior, I pray. Make me a blessing to someone today. Give as it was given to you in your need. Love as the Master loved you. Be to the helpless a helper indeed. Unto your mission be true. Make me a blessing. Make me a blessing of my life. May Jesus shine. Make me a blessing, oh Savior, I pray. Make me a blessing to someone today. Before I pray, I have just one more announcement to make. Tomorrow, Monday, Father, we want to thank you and praise you this morning for speaking to us on the subject of unselfishness. How important, Lord, it is for us, for every believer in this church, to live unselfishly, to keep growing in this area. Allow not selfishness to rule our lives. Father, please forgive us. Until now, in whatever way we yielded to this sin of selfishness, please forgive us. And from today, help us to make a resolution that our lives be a blessing to others. Thank you and praise you, Master, for speaking to us. Dismiss us now with your blessings till we meet again in your name. May we continue to enjoy your wonderful peace and your presence. In Jesus' most precious name we pray. Amen. The grace of our Lord Jesus Christ, the unfailing and amazing love of God the Father, the wonderful counsel and teaching and comfort of God the Holy Spirit rest and abide with all of us now and forevermore. Amen.